ఇటువంటివి ఏవి లేనప్పుడు, ఆ పార్టీకి డెమోక్రటిక్ లక్షణాలే లేనప్పుడు మనుగడ ఎలా ఉంటుంది అనేది రైట్. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఉదాహరణకి మీ జిల్లాలో అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ ఏదో వేశారు. హరిహర వీరమల్లు సినిమా దిగ్విజయవంతం అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ కావాలి, ఆయన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్. ఓ పక్కేమో వాళ్ళ నాయకుడు వాళ్ళేమో బూతులు తిడతారు వాళ్ళ సోషల్ మీడియా అంతా. ఈయన మాత్రం శుభాకాంక్షలు అని తప్పులేదు, ఆయన శుభాకాంక్షలు చెప్పడాన్ని నేను తప్పట్టట్లా. కానీ వైసీపీ విధానం ఏంటి? సందు దొరికితే పవన్ కళ్యాణ్ తిట్టాలి, అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్కి నష్టం కలిగించాలి, థియేటర్ల దగ్గర నెగిటివ్ చేయాలి కదా, ఇదే కదా పాలసీ. ఇలాంటి సందర్భంలో అంబటి రాంబాబు గారు ఇలా చేశారు అంటే ఏమన్నా చీకట్లోనో లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా జరుగుతోందా అంటే? ఆయనే కాదు, ఆ స్థాయి నాయకులు చాలామంది సర్దుకుంటున్నారని వినబడుతోంది. ఇక్కడ అయితే వెంకటకృష్ణ గారు, దాంట్లో ఎటకారం అది నిజంగా మీరు అనుకున్నట్టుగానో ఎవరినైనా కానీ వెల్కమ్ చెప్పాలి. ఒక పని చేస్తున్నప్పుడు మనిషి తప్పలేదండి, అయ్యో చెప్తే తప్పే ఉంది. రాజకీయ నాయకులు అంటే కొట్టుకోవడానికి కదా రాజకీయ నాయకులు అంటే. నువ్వు పార్టీలోనా నా పార్టీలో ఉన్నా కానీ అవసరమైనప్పుడు నా ఇంటికి నువ్వు రావాలి, నీ ఇంటికి నేను రావాలి, నా ఇంట్లో ఫంక్షన్ జరిగితే నువ్వు రావాలి. అంటే మామూలుగా అయితే పార్టీలకు అతీతంగా తమ అభిమానాన్ని చాటుకోవడంలో తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి చేస్తే ఊరుకోవడం తెలిసి కూడా చేశారు అంటే ఇక అన్నిటికీ సిద్ధపడి చేసినట్టే అనుకోవాలేమో. లేదు ఇక్కడ ఇంకోటి, దాంట్లో ఇంకొక లైన్ కూడా ఉంది. ఎందుకని నేను ఎట్టకారం అంటానంటే, దాంట్లో చూడండి, కాసులు వర్షం కురవాలి. అవును, అదే కదా అర్థం. చాలా చతురత ఉంటుంది అంబటి రాంబాబు గారి విషయాల్లో. మనం తెలియమంటుంది చాలా ఎట్టకారం అన్నమాట దాంట్లో. ఆయన మా మీద ప్రేమ కాదు, అదే కాసుల వర్షం అనేది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కాసులే కదా వాళ్ళకి కావాల్సింది, ఆ కాసులతోనే కదా వాళ్ళందరూ లోపల పోతుంది. అవును, సో ఇక్కడ ధైర్యం కదా అని వీకే గారి ఉద్దేశం. అదే అది పార్టీ లైన్ దాట ఆయన మా మీద ప్రేమ అది నేనే దాన్ని చూసి నవ్వుకున్నాను నేను కూడాను. అది మమ్మల్ని ఎటకారం చేద్దామని పాపం. అదే మామూలుగా జనరల్ గా ఎటకారం అంటే గోదావరి జిల్లా వాళ్ళకి ఎటకారం ఉంటారు, కానీ కృష్ణా జిల్లా మా గుంటూరు జిల్లా వాళ్ళకి ఏదైనా ఉంటే స్ట్రైట్ గా మాట్లాడతాం. కానీ ఆయన ఎందుకంటే ఎటకారాన్ని చూపించి దాంట్లో ఓ పక్కన శుభాకాంక్షలు చెప్తూ, ఓ పక్కన మీరు బాగా రావాలి అంటే మేము ఏదో డబ్బుల కోసం మీద సినిమాలు తీసాము, డబ్బుల కోసం మీద ఇప్పుడు ఉన్నారు కదా మొదలు పెట్టారు వాళ్ళు సోషల్ మీడియాలో, టికెట్ రేట్లు పెంచుకున్నాము, ఎన్ని మాట్లాడుతున్నారు కదా. ఆ కాంటెక్స్ట్ లో వచ్చిందే కానీ ఆయన నిజంగా మా మీద ప్రేమ కాదు. నిజంగా ఒకవేళ ఆయన నిజంగా మనస్ఫూర్తిగా మాకు శుభాకాంక్షలు చెప్తే మేము వెల్కమ్ ఇచ్చి దాంట్లో ఏమి అనుకోం. కానీ ఆ లైన్ అయితే కాదని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా. రైట్. ఫైనల్ గా బాబ్జీ గారు, ఆ పార్టీలో ఇలాంటి గడబడ చాలా కనపడుతుంది. ఒక గందరగోళమును ఇందాక నేను అన్నట్టుగా ఒక దిక్కుతోచని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే స్థానిక లీడర్షిప్ అంతానేమో ఒక అయోమయంలో ఉన్నారు. పని చేయాలా వద్దా? మీరే చెప్పారు కదా, ఒక నాయకుడు ఆయన ఏదో పార్టీ కార్యక్రమం ఒకటిస్తే సాయంత్రం దాకా తిరిగి మన మీద వ్యతిరేకత వస్తుందిరా బాబు వద్దులే ఆపేద్దామని చెప్పి ఆపేశాడని. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు స్థానిక నాయకత్వం ఏమో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కార్యకర్తలు స్థానిక నాయకులు వస్తే వాళ్ళతో పాటు బయట తిరుగుతారు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమో గందరగోళంగా ఉంది. ఆయన ఆ కేసుకు సంబంధించి ఏమవుతుందో తెలియక ఆయన బిక్కుమంటూ ఆయన కూర్చున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో వైసీపీ గురించి ఏం చెప్తారు మీరు? ఏం లేదు వెంకటకృష్ణ గారు, ఇందులో క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. లోకల్ బాడీస్ వచ్చేస్తున్నాయి, అంతవరకు కేడర్ను మొయ్యాలి, డబ్బు కావాలి, వ్యతిరేకత ఉంది.